ఇంతసేపు మాట్లాడినందుకు బజ్జీ తినాలి ఒకటి. థ్యాంక్ యూ. లైవ్లో ఇదిగో అశోక్ ఇచ్చేద్దాం. చాలా ఎక్కువ రోజులు చేసినట్టున్నారు కదా సినిమా. అవును. సో ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన సినిమా ప్రేమికులకి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలంటే సినిమా పిచ్చోళ్ళకి, మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలండి. జీవనన్న కొంచెం ఓకే ఓకే కృష్ణపట్నం గురించి మాట్లాడుతున్నట్టున్నారు. ఓకే, ట్రైలర్ చూసారు కదా అందరూ. సో ట్రైలర్ అయితే నాకు పెళ్లి రోజు భోజనాలలాగా ఉందండి, అంత బాగున్నాయి. సో సినిమా అయితే సోమవారం రోజు భోజనాలు పెడతారు కదా, అలా ఉంటాయి అనిపిస్తుంది. సో గోదావరి గట్టు పైన దాంతో ఆ లైన్ తీసుకుని చాలా సాంగ్స్ వచ్చాయి, హిట్ సాంగ్స్. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా హిట్ సినిమా వస్తుంది. బేసిక్ ఎందుకంటే ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను, గోవాలో చేసిన సినిమా అయినా సరే కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో, కానీ గోదావరిలో చేసిన సినిమా మాత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, అది మాత్రం కన్ఫామ్. ఎందుకంటే మా గోదావరికండి కొన్ని పిచ్చులు ఉంటాయన్నమాట. పిచ్చులు అంటే క్రికెట్ పిచ్ కాదు, అంటే ఒకరికి వ్యవసాయం అంటే పిచ్చి ఉంటుంది, కొంతమందికి ఆస్తులు అంటే పిచ్చి ఉంటుంది, కొంతమందికి కులం అంటే పిచ్చి ఉంటుంది. కానీ ఈ పిచ్చులు అందరు కలిపి ఒక పిచ్చి ఉంటుంది కామన్గా, అదే సినిమా పిచ్చి. సో ఆ సినిమా పిచ్చి ఉన్న ఆ ఏరియాలో చేసాం ఈ సినిమా. సో మెయిన్గా చేసిన జగపతి బాబు గారు చేశారు కాబట్టి, ఆయన చేసిన కబడ్డీ కబడ్డీ మూవీ ఎంత హిట్ అయిందో సేమ్ అలాగే సేమ్ ఫన్ రైడ్ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు సపోర్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మెయిన్గా చెప్పాలంటే మా రెడ్ పప్పెట్ ప్రొడక్షన్ హౌస్, మ్యాన్సన్ హౌస్ అంతా బ్రాండ్ అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, లిక్కర్లో కాదు సినిమాల పరంగా. థ్యాంక్ యూ. అదేవిధంగా మా సుమంత్ ఈ మే మంత్ నుంచి బిజీ అయిపోతాడు, నెక్స్ట్ భద్రకాలం నుంచి అసలు ఖాళీ ఉండడు ఖచ్చితంగా. అదేవిధంగా మా హీరోయిన్ నిధి గారు, ఈ సినిమాకి దొరికిన నిధి, మా కుర్రాల గుండెల్లో మీకోసం కట్టుకున్నాం గది. థ్యాంక్ యూ. అదేవిధంగా మా డైరెక్టర్ సుభాష్ గారు ఈ సినిమాతో శబాస్ అనిపించుకుంటారు. సో సుభాష్ చంద్ర లేదండి బాబు. సో ఏమండి డైరెక్టర్ని మించిపోయావు. అదే లేదండి బాబు. సో సుభాష్ చంద్ర మా ముందు పెట్టారు, సారీ అది రెస్పెక్ట్ లేదని కొద్దండి, చిన్న ప్రయాస కోసం. సో సుభాష్ చంద్ర ఓ మంచి సినిమా పెట్టారు మన ముందర. ఈ సినిమా చూసిన తర్వాత ఏముందరా అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో అంతా అయిపోయే ముందు ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. సో సినిమాని ఎంజాయ్ చేయడానికి వెళ్దాం, బాగుంటే ఎంకరేజ్ చేద్దాం, వేలెత్తి మాత్రం చూపించడానికి వెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకంటే ఓ సినిమాని వేలెత్తి చూపించే ముందు దాని వెనకాల ఏళ్ళ కష్టం, కోట్ల నష్టం ఉంటుంది. కొంచెం దయచేసి రివ్యూస్ బాగా చెప్పండి, బాగా చెప్తారు కూడా. అదేవిధంగా ఆ రోజు ఈ సినిమాతో పాటు వస్తున్న మన మెగా సతీ లీలావతి, అది కూడా సూపర్ హిట్ అవ్వాలి. ఎందుకంటే సినిమా బాగుంటేనే సినిమా కోసం పనిచేసే వాళ్ళు బాగుంటారు, సినిమా బతికితేనే సినిమా కోసం బతుకుతున్న వాళ్ళు బతుకుతారు. థ్యాంక్ యూ సో మచ్. గోదావరి గట్టు పైన మే 8న ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని డౌట్ వద్దు, ఇది అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసే సినిమా. థ్యాంక్ యూ, జై హింద్. థ్యాంక్ యూ అశోక్. ఇప్పుడు రాజ్ కుమార్ కసిరెడ్డి తన మాటలతో కవ్విస్తాడు. ఆస్కర్ గ్యాంగ్లో మెయిన్ లీడర్